హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సమ్మర్లో ఎక్కువగా మనం తినే ఫ్రూట్ వాటర్ మెలన్. ఈ వాటర్ మెలన్ తిన్నాక మనం తొక్కు పడేస్తాం కదండి. ఈ తొక్కుతో కూడా ఒక మంచి రెసిపీ చేసుకుందాం. ఈ తొక్కుకి ఈ గ్రీన్ కలర్ అనేది తీసేసుకుందాం. ఆ గ్రీన్ కలర్ తీసేసి ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. వీటిని వాటర్లో ఉడికించుకుందాం. ఇలా ఒక ప్యాన్ తీసుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ అనేది మెజరింగ్ అవసరం లేదండి. ఈ ముక్కలు మునిగేంత వరకు సరిపోతాయి వాటర్లో వేసేసుకోవాలి. ఇవి మెత్తగా అయ్యేలా ఉడికించుకుందాం. ఈ వాటర్లో సాల్ట్ ఏం అవసరం లేదండి. మనము స్వీట్ తయారు చేస్తున్నాం కాబట్టి వాటర్ అవసరం లేదు. మినిమం 15 నిమిషాలు ఉడికించుకోవాలండి. వీటి విలువ ఏంటో నాకు కూడా తెలియలేదండి. నేను కూడా ఎప్పుడు వేసేస్తూ ఉంటా. కానీ ఇవి కూడా ఎందుకు వేస్ట్ చేయాలి, దీనివల్ల కూడా ఉపయోగం ఏమన్నా ఉందేమని ఆలోచించాను. నాకు కొంతమంది సజెషన్ చేశారు, అందుకని ట్రై చేస్తున్నాను నేను కూడా. వీటిని స్వీట్ అనుకోవచ్చు, ఫ్రూటీ అంటారు కదండి, అవి కూడా అనుకోవచ్చండి. క్యాండీస్ అని కూడా అనుకోవచ్చండి. మీ పిల్లలు ఏ పేరు చెప్తే ఇవి తింటారో ఆ పేరు మెన్షన్ చేయండి. పది నిమిషాల తర్వాత చూడండి, ఇలా రంగు మారితే సరిపోయిద్ది. మీకు అంతగా డౌట్ అయితే ఒక పీస్ చెక్ చేసుకోండి. నేను చెప్పిన 10 నిమిషాలకి పర్ఫెక్ట్గా ఉడికిపోయిద్ది. స్టవ్ ఆపేసుకుందాం. ఇలా వాటర్లో నుంచి సపరేట్ చేసుకుని జాలీలో వేసుకోవటం వల్ల కొంచెం వాటర్ కూడా లేకుండా పూర్తిగా ఇంకిపోతాయండి. ఈ స్వీట్కి బెల్లం తీసుకున్నాను నేను. షుగర్తో కూడా చేసుకోవచ్చు, కానీ హెల్తీగా ఉండాలి, టేస్టీగా ఉండాలి కాబట్టి నేను ఇక్కడ బెల్లం తీసుకున్నాను. మీకు స్వీట్నెస్ సరిపడా బెల్లం తీసుకోండి, మెజరింగ్ చెప్పట్లేదు. ఈ ఫ్రూటీ పీసెస్ నేను దీంతోనే మెజరింగ్ చేసుకున్నానండి. 1 కప్ ఉన్నాయి, అందుకని 1 కప్కి 1 కప్ బెల్లం వేసుకుంటున్నాను. స్వీట్ తక్కువగా తినేవాళ్ళు 1/2 కప్ అయినా తీసుకోవచ్చు. ఇలా ఒక ప్యాన్ తీసుకొని బెల్లం అంతా వేసేసుకుందాం. 1 కప్ బెల్లానికి 1 కప్ వాటర్ తీసుకోవాలి. ఈ బెల్లం పాకం అవసరం లేదండి. మనకి ఈ బెల్లం కరిగేంతవరకు లిక్విడ్ లాగా తయారైతే చాలు. ఈ ఫ్రూటీని బెల్లంలో ఎంత ఉడికించుకుంటే అంత టేస్ట్ వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఇవి వేసేసుకోవచ్చండి. నేను అలానే చేస్తున్నాను. బెల్లం కరిగించుకొని అయినా వేసుకోవచ్చు, లేదంటే 3 కలిపి ఉడికించుకోవచ్చు. 5 నిమిషాలకు ఒకసారి ఇలా తిప్పుకుంటూ ఉడికించుకుందాం. చూడండి, బెల్లం కరిగి జ్యూస్ ఇలాగ తయారైంది. ఈ బెల్లం జ్యూస్లో ఉడికించుకోవటం వల్ల వీటికి టేస్ట్ అనేది యాడ్ అయ్యిద్ది. చూడండి, ఈ బెల్లం సిరప్ అంతా ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలి. ఇంకా బెల్లం సిరప్ ఇంకిపోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చింది. మామూలుగా ఫ్రూటీకి కలరు రెడ్ కలర్, గ్రీన్ కలర్ అట్లా వాడతారు. ఈ బెల్లం వల్ల కలర్ వచ్చేసింది. చూడండి, షుగర్ వాడేటప్పుడు కలరు అంత మంచిది కాదు కాబట్టి ఇలా బెల్లం వేసుకోవటం వల్ల కలర్ వచ్చింది మాకు. అదే ఈ ఫ్రూటీని షుగర్తో కూడా చేసుకోవచ్చండి. షుగర్తో చేసినప్పుడు అలా అని తినవచ్చు, లేదంటే కలర్ యాడ్ చేసుకోవాలంటే బీట్రూట్ వాడవచ్చు. ఫుడ్ కలర్ వాడకుండా బీట్రూట్ రసంతో ఫ్రూట్ కలర్ తయారు చేసుకోవచ్చు. ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆపేసుకొని వీటిని ఆరబెట్టుకుందాం. ఒక రోజు అంతా ఎండలో ఆరబెట్టుకుంటే విడివిడిగా వస్తాయి ఫ్రూటీ లాగా. చూడండి,
ఒక రోజంతా ఎండలో పెట్టుకుంటే ఇలా విడివిడిగా వచ్చేసిద్ది. వీటిని పింగాణి బౌల్లో కానీ గాజు బౌల్లో కానీ స్టోర్ చేసుకోవటమే. మనం కేక్ చేసుకున్నా వాడుకోవచ్చు, ఐస్ క్రీమ్ చేసినా వాడుకోవచ్చు ఈ ఫ్రూటీని. ఒకసారి మీరు కూడా ఇలా మన ఈ సమ్మర్లో ఎక్కువ వాడేది పుచ్చకాయ కనుక పుచ్చకాయ తిని తొక్కు వేస్ట్ చేయకుండా ఇలా ఫ్రూటీని తయారు చేసుకోండి. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.